హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదా శ్రీనివాస్. ఈరోజు సండే కదండి. సండే లంచ్ స్పెషల్ కోసం నేను మటన్ కర్రీ ఇంకా బగారా రైస్ చేశాను. బాస్మతి రైస్తో బగారా రైస్ చేశానండి. ఇంకా మటన్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు కదా. నేను చేసే స్టైల్లో చేశారంటే మాత్రం మీరు ఫంక్షన్స్లో తింటే ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ మటన్ కర్రీ ప్రిపేర్ చేసే విధానం కూడా ఆల్రెడీ వీడియో చేశాను. మీరు ఆ వీడియోలో చూసి అదే విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంకా ఇవాళ మార్నింగ్ కోసం నేను నిన్న నైటే ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అంటే ఇడ్లీలు వేసిద్దామని చెప్పేసి నేను ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. కానీ మా పిల్లలేమో మమ్మీ మాకు ఇడ్లీ వద్దు, పునుగులు వేసి ఇవ్వమన్నారనమాట. సరే అని చెప్పేసి కొంచెం ఇడ్లీ పిండిలో మైదా పిండి కలిపేసి కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఇంకా జీలకర్ర అవన్నీ వేసి పునుగులు వేసి ఇచ్చేసాను. పునుగులు ఇంకా పల్లి చట్నీ చేశానన్నమాట. ఇంకా పునుగులు పల్లి చట్నీ వేసి ఇచ్చేస్తే తినేసారు. ఇంకా వాళ్ళ టిఫిన్ కూడా అయిపోయింది. ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చెప్పాను కదా, ఇంకా సండే స్పెషల్స్ లంచ్ కోసం స్పెషల్స్ నేను మటన్ కర్రీ ఇంకా బగారా రైస్ చేస్తున్నాను. కొబ్బరి, గరం మసాలా, ఇంకా కొంచెం షాజీరా, కొంచెం చెక్క, లవంగాలు అట్లా అవన్నీ మిక్సీ చేసుకుని కొంచెం ఆ పేస్ట్ అనేది వేసుకుంటే మటన్ కర్రీ చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా మటన్ కర్రీకి కాంబినేషన్గా నేను బాస్మతి రైస్తో బగారా రైస్ని ప్రిపేర్ చేశాను. నాన్ వెజ్ అంటే కొంచెం బాస్మతి రైస్తో బగారా చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. అందుకే నేను ఎప్పుడు నాన్ వెజ్ ప్రిపేర్ చేసిన, నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి వండినా కూడా నేను బాస్మతి రైస్ని ఎక్కువగా చేస్తుంటానన్నమాట. పిల్లలకు కూడా అది తినడం అట్లా తినడం చాలా ఇష్టం అనమాట పిల్లలకి కూడా. ఇంకా మటన్ కర్రీ అయితే ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మటన్ కర్రీ అయిపోయింది. ఇంకా రైస్ మాత్రం కొంచెం టైం పడుతుందన్నమాట. ఎందుకంటే మటన్ తొందరగా ఉడకదు కదండి. అందుకని చెప్పేసి నేను ముందు మటన్ కర్రీని వండేసుకుని తర్వాత రైస్ అనేది వండుతున్నాను అనమాట. రైస్ అయితే తొందరగానే అయిపోతుంది కదా, మటన్ కొంచెం టైం పడుతుంది కదా ఉడకడం కోసం. నేను మటన్ కర్రీని కుక్కర్లో చేయనండి, ఎందుకంటే కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని కొంచెం లేట్ అయినా కూడా నేను కొంచెం అలా ఒక పాత్రలోనే వండుతానన్నమాట. బగారా రైస్ కూడా అయిపోయింది. ఇంకా వంట అయితే అయిపోయింది, పిల్లలకి అందరికీ పెట్టించేసాను. ఇంకా మా అందరి లంచ్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా మా సిరి బోర్ కొడుతుంది మమ్మీ సమ్మర్ హాలిడేస్లో అంటే, సరే అని చెప్పేసి ఇంట్లో కొంచెం పాత మెటీరియల్ అవి ఏమో ఉంటే తీసిస్తే వాటితో ఫ్లవర్ బొకేస్ అవి చేసుకుంటుందన్నమాట. ఒక 5 ఫ్లవర్ బొకేస్ అయితే రెడీ చేసి పెట్టేసింది. అవి తను చేసిన బొకేసే అనమాట. ఇంకా నేను నైట్ మెంతుల కషాయం అనేది చేస్తున్నానండి. ఆల్రెడీ మెంతుల కషాయం గురించి నేను ఒక వ్లాగ్లో చెప్పాను. మీరు ఆ వ్లాగ్ చూసి ఆ మెంతుల కషాయం ఏంటో తెలుసుకోండి. కొంచెం ఒక 3 కప్స్ వాటరు, ఇంకా ఒక 2 చెంచాల మెంతులు వేసేసి 1 కప్పు కంప్లీట్గా మరిగిపోయిన తర్వాత 2 కప్పుల కషాయాన్ని మనం వడగట్టుకొని తీసుకుని కొంచెం చల్లారిన తర్వాత తాగాలన్నమాట. వీక్లీ 2 టైమ్సే తాగాలండి, డైలీ కూడా తాగకూడదు. ఎందుకంటే హెయిర్ గ్రోతింగ్ కోసం అనమాట. ఈ కషాయం తాగడం వల్ల హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది. ఇంకా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా స్టాప్ అవుతాయి అన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.